ఏపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి గతంలో ఉన్న కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే ఉందో అది కీలక మలుపు తిరుగుతుంది. ఆ మధ్యన ఒకటి రెండు అరెస్టులు అయితే అయినాయి అప్పట్లో. రిటైర్డ్ ఎస్పీ విజయ్ పాలు, అలాగే తర్వాత తులసిబాబు అరెస్ట్ తర్వాత పెద్దగా కేసు ఏమీ పురోగతి లేదు, ఇంకా సైలెంట్ అయిపోయిందా అనుకున్న టైంలో ఇప్పుడు తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో సిఐడి డిఐజీగా ఉన్న సునీల్ నాయక్ ని ఈయన ఇప్పుడు కర్ణాటక క్యాడర్ లో ఉన్నారట. ఆయన ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు, కానీ అది రిజెక్ట్ అయింది. తాజాగా ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా ఈ కేసు విషయంలో గట్టిగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందా, కస్టోడియల్ టార్చర్ విషయంలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా అప్పట్లో ఇక వరుస అరెస్టుల తర్వాత కొంచెం బ్రేక్ వచ్చిందని అనుకోవాలా, లేదంటే కేసు విచారణని లోతుగా ఏమన్నా చేస్తున్నారా? నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలా చూడాలి ఈయన సునీల్ నాయక్ అరెస్ట్ ని? అంటే రఘురామకృష్ణరాజు గారి ఒత్తిడి అన్నది కరెక్ట్ గా పనిచేసింది. పోలీసులు కంగారు పడుతున్నారు. ఈ కంగారులో రూల్స్ మిస్ అయ్యారు అనమాట. చివరికి నిన్న పోలీసులు అవమానకరంగా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఎస్పీ నేతృత్వంలోని కమిటీ వెళ్ళింది అక్కడికి. రూల్స్ వయోలేట్ చేసి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు అరెస్టు నిబంధనలకు విరుద్ధమని ఆ రోజున తీర్పు వచ్చినాయి కదా, ఆయన అరెస్ట్ విడుదల చేసేసింది కోర్టు. అలాగే దాని మీద ఫర్దర్ యాక్షన్ అని చెప్పింది. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ వీళ్ళు వెళ్ళారు. ఒక ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళినప్పుడు ఆయన మీద వాస్తవంగా అంతకుముందు అతను కోర్టుకు వెళ్ళాడు. పాట్నా హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, పాట్నా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ఆయన. చేసుకుంటే అప్పుడు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, మీరు అక్కడ దర్యాప్తుకి సహకరించండి అని చెప్పింది. దర్యాప్తుకి సహకరించి అరెస్ట్ చేయకుండా ఆర్డర్ అనమాట. దర్యాప్తు తర్వాత తేలితే అరెస్ట్ చేయాలి. ఇక్కడ సమస్య ఏంటంటే బాధ్యత ఫిక్స్ చేయటం. అది ఫర్దర్ దర్యాప్తులో తేలాల్సిందే తప్పించి ఏముండదు. రఘురామకృష్ణరాజు గారు తనని టార్చర్ చేశారన్నటువంటి కేసు సిబిఐ విచారణ అడిగారు. అప్పుడు సుప్రీంకోర్టు అది ఇవ్వడం కొట్టేస్తున్నామన్నప్పుడు విత్డ్రా చేసుకున్నారు. మరి అక్కడే కేసు దగ్గర పెద్ద సమస్య వచ్చింది కదా. ఎందుకని సిబిఐ దర్యాప్తు అని ఎందుకు అడిగారు? ఇప్పుడు ఇట్లాగే ఉన్నాడు. ఇప్పుడు నాయక్ వచ్చేటప్పటికి బీహార్ ఆయన, మనోడే అక్కడికి వెళ్ళిన ఐపీఎస్ క్యాడర్ ఆయన. ఇట్లా ఒక రాష్ట్రంలో ఉన్నది ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది బేసిక్. కాబట్టి సిబిఐ దర్యాప్తు అడిగారు, కానీ అది కొట్టేసే పరిస్థితుల్లో విత్డ్రా చేసుకున్నారు. సరే, ప్రభుత్వం మారింది, ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి పోలీస్ మీద ప్రెషర్ చేయగలిగారు, యాక్షన్కి అడిగారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, తనని హింసించారని పగబట్టి ఇంత పోరాడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మొన్న తెలుగుదేశం నాయకుని ఇంటిని గోలగొట్టించారు, ఆయన స్టేషన్లో పెట్టించి. సరే, పాపం అది రైటా రాంగా, ఆయన తప్ప లేకపోతే అతను తప్ప, అది జనం డిసైడ్ చేసుకోవాలి, అది తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలి, మనకు సంబంధించిన వ్యవహారం కాదు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసుకి సంబంధించి అక్కడికి వెళ్ళాక జరిగింది ఒకటేంటంటే, రఘురామకృష్ణరాజు గారు నియోజకవర్గంలో మాత్రం విపరీతమైన వర్క్ చేస్తున్నారు. రోడ్లు ఇచ్చడము, కాలువలు కట్టించడము, ఆక్రమణల తొలగింపు, పర్ఫెక్ట్గా ఆలయాలకు సంబంధించినటువంటి సిస్టమ్స్ మెయింటైన్ చేయడం, ఒక రకంగా నియోజకవర్గానికి అయితే ఒక కొత్త రూపు తెస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజల్నే కంట్రిబ్యూట్ చేపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఏం లేవు. 10 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తుంటే 90 రూపాయలు ఖర్చు అక్కడే అవుతుంది. ఆయన జేబులోంచి కొంత పెడుతున్నారు, అట్లాగే అక్కడ రైతుల చేత పెట్టిస్తున్నారు, వ్యాపారుల చేత పెట్టిస్తున్నారు. ఊరంతా సీసీ కెమెరాలు ఇట్లాంటివన్నీ పెట్టించుకొచ్చారు వితౌట్ గవర్నమెంట్ ఖర్చు. అలాంటిది ఓవరాల్ గా ఊరుని, అంటే తనకి నిజంగా పవర్ ఉంటే ఏం చేయగలడని చూపెడుతున్నాడు అక్కడ ఉండిలో. అద్భుతం. మిగతా ఎమ్మెల్యేలందరూ ఆయన దగ్గర నేర్చుకోవాలి ఆ విషయం. ఇప్పుడు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, ఆయన డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు అది ఇది. బట్ ఆయన తింటలేదు అదేమి, కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఎప్పుడు క్రైమ్ కాదు. సరే, కట్టలేని పరిస్థితుల్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా మనకి తెలియదు, అట్లుంటే వాళ్లే బయటకు వచ్చేవాళ్ళు కదా. కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడ వ్యాపారస్తుల నుండి అయినా ఎవరి దగ్గర నుంచి అయినా సరే
విరాళాలు ఇప్పించి మరి రోడ్లు వేయించడం దగ్గర నుంచి పార్కులు అద్భుతంగా తయారు చేయించడం నుంచి ఉండి అంటే ఏదో ఉంది అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక ఆదర్శనీయమైన నియోజకవర్గంగా మారుస్తున్న దాంట్లో ఆయనని అక్కడ వాళ్ళు ఎన్నుకున్నందుకు తగినటువంటి సక్సెస్ చేస్తున్నాడు ఆయన. అందులో తిరుగులేదు. అదే సందర్భంలో ఆయనలో ఆగ్రహం రగిలిపోతా ఉంటది, కడుపు మండుతూ ఉంటది. తన అంటే ఆనాటి అవమానం, ఒక పార్లమెంటు సభ్యుడు స్థాయిలో ఉండగా తనని నిర్బంధించడం, హింసించారు అన్నటువంటి అది మావులోళ్ళు అయితే మిగతా నాయకులు ఇప్పుడు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంతకుముందు కేసులు పెట్టించుకున్న వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇప్పుడు జగన్ చంద్రబాబు జైల్లో ఎందుకు పెట్టించాడు? తన్ని చంద్రబాబు జైల్లో పెట్టించాడు. అంత మించి ఇంక పెద్ద ఇష్యూ ఏం లేదు. ఈ అంటారా రూల్స్ ప్రకారం జరిగాయి, ఆ రూల్స్ లో వైలేషన్, ఇవన్నీ కుంభకోణాలన్న ఆరోపణలు ఇవన్నీ కామనే రాజకీయాల్లో. జగన్ వాళ్ళ నాన్న సీఎం అయితే జగన్ సంపాదించుకున్నాడంటే మరి చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు బాబు సంపాదించుకున్నాడనే కదా వీళ్ళు చెప్తున్నది. ఇక అలాంటి దాంట్లో ఇది కుంభకోణం అది కుంభకోణం అంటే మా వాళ్ళు శుద్ధపూసని ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు నమ్ముతారు కాబట్టి అది వదిలేస్తే, అలాంటి సిచ్యుయేషన్ లో చంద్రబాబు గారిని పెట్టించిన కారణం తన పెట్టించిన దానికి ప్రతీకారం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మరి అలాంటి ప్రతీకారమే తను కోరుకుంటాడుగా, తనని హింసించారు అన్నటువంటిది. అతని ఉద్దేశం అయితే జగన్నే పెట్టాలని, కానీ అక్కడికి వెళ్ళట్లా. ఇంకోటి భవిష్యత్తులో కూడా తన జోలికి రావాలంటే వచ్చబోసుకోవాలనేది ఈయన స్టైల్. ఇప్పుడు నియోజకవర్గంలో కూడా తన జోలికి వస్తే వాళ్ళ తాట తీస్తున్నాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టట్లా. ఒక రకంగా వణుకుతున్నారు రఘురామకృష్ణరాజు పేరు చెప్పాలంటే. అలాంటి స్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈయన సునీల్ నాయక్ బీహార్ కేడర్ లో ఉన్నారంట కదా సార్. అవును, అక్కడికి వెళ్ళి కూడా ట్రాన్సిట్ ఐజీగా అనుకుంటా చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే అంటే సిట్టు ఈ కేసు చాలా సీరియస్ గా అరెస్ట్ చేసి తీసుకురాలేదు, అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే మామూలుగా అరెస్ట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ట్రాన్సిట్ వారెంట్ ఏదో ఉంటదేమో కదా, క్యాన్సిల్ అది ఇవ్వలా. అక్కడ ఇవ్వకపోగా తిట్టి పంపించింది మన పోలీసు. తిట్టి పంపించి 4 రోజులకు వాయిదా వేసింది. అక్కడ జరిగింది ఏంటంటే, మామూలుగా మనం వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు వారెంట్ తీసుకుని వెళ్ళాలి. ఈ కేసులో వారెంట్ మరి ఎందుకు కోర్టులో అప్లై చేయలేదు నాకు అర్థం కాదు. వీళ్ళు వెళ్ళింది ట్రాన్సిట్ వారెంట్, ఎప్పుడు అరెస్ట్ వారెంట్ పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేశాడు. ఇదిగో మా కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, అరెస్ట్ వారెంట్ తీసుకెళ్తున్నాం అని చెప్పాలి. అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ఇస్తారు. వీళ్ళు అరెస్ట్ వారెంట్ పట్టుకుపోవాలా అక్కడికి. రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేసిన కారణంగా అరెస్ట్ చేస్తున్నామని నోటీస్ ఇచ్చి పట్టుకురావడానికి బయలుదేరారు. కంప్లైంట్ ఆధారంగా అది కుదరదు. నువ్వు కంప్లైంట్ ఆధారంగా విచారించి ఆ పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన నేరానికి సంబంధించిన ఆధారాలని నిరూపించి, అది మౌత్ టు మౌత్ స్టేట్మెంట్ పనికిరాదు. అంటే సోను సాయం చెప్పాడు కానిస్టేబుల్, సోను హోంగార్డ్ చెప్పాడు అనేది కుదరదు. అది మౌత్ టు మౌత్. అంటే ఇక్కడ ఏదైతే వ్యక్తి ఇచ్చే స్టేట్మెంటు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గా పనికొస్తుంది కానీ మెయిన్ ఎవిడెన్స్ గా పనికిరాదు. నాకు సునీల్ నాయక్ అప్పుడు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కొట్టానండి అని ఒక కానిస్టేబుల్ చెప్పాడని వీళ్ళు కంప్లైంట్ రాశారనుకోండి, అది నిజమా కాదా, ఆర్డర్ ఇచ్చాడా లేదా అని చూపించాలి. వీళ్ళు కాగితం సంపాదించాలి, అది దొరకదు. అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎవరు దొరుకుతుంది? ఇంకోటి ఆయనకి ఆర్డర్ వేసినప్పుడు ఎట్లా కన్ఫర్మేషన్ ఉంటుంది? రిటర్న్ ఆర్డర్ లేనప్పుడు ఎలాగా ప్రూవ్ ఉంటుంది? రిటర్న్ ఆర్డర్ ఉందనుకోండి, అది తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే సరిపట్టరండి అని చెప్తుంది కోర్టు. రిటర్న్ ఆర్డర్ లేదు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం తప్పు లేదు. అప్పుడు కేసులు ఉన్నాయి ఆయన మీద, కేసుల్లో భాగంగా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చట్ట విరుద్ధం అనుకుంటే అది అరెస్ట్ చట్ట ప్రకారమే అప్పుడు జరిగింది. హైకోర్టు కూడా ఆయన బెయిల్ ఇవ్వాలి. అప్పుడు కింద కోర్టులో ఆయన తర్వాత తనను కొట్టారన్నాక అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తను కొట్టారన్నటువంటిది మిలిటరీ ఇది హాస్పిటల్ ఇదంతా కూడా సెకండరీ. ముందైతే ఫస్ట్ ఇక్కడ హైకోర్టు ఏం చేసింది, హాస్పిటల్లో చెక్ చేయమంది, ఇక్కడ ఏం లేదని వీళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ కారణంగా బెయిల్ రిజెక్ట్. అప్పుడు కదా ఆయన తనను కొట్టారన్నది చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది హాస్పిటల్కి ఇదంతా కూడా. అట్లాగా ఇప్పుడు ఈ కేసులో వీటికి సంబంధించినటువంటి ఆధారాలలో
కింద స్థాయి కాన్సెప్ట్ వచ్చింది కానీ మెయిన్ రాలి అక్కడ. ఓకే. ఈ ఆధారం ఉంటే ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తుంది. ముందు పిలిచి ఇప్పుడు ఇట్లా ఇచ్చారు దొరికిన ఆధారాలు పిలిచి విచారించాలి, నోటీస్ ఇచ్చి విచారించాలి. విచారణకి రాలేదు, ఇదిగో అతను రావట్లేదమ్మా విచారించడానికని ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా చెప్పాలి. ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చాం, రిజెక్ట్ అయింది అన్నట్టు. అప్పుడు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. అది తీసుకుని వస్తే ఏ కోర్టు కూడా ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి అభ్యంతరం పెట్టదు. వీళ్ళు ఇప్పుడు ఆ సాక్షి, ఈనాడు జ్యోతే కదా మన కథనాలు, ఈ మూడింటిని క్రోడీకరించి కనబడితే చేస్తుంటే కనబడింది ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయేసి అరెస్ట్ వారెంట్ ఉంటే తలుపు కొట్టి మరి వారెంట్ చూపెట్టి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పడం సినిమా స్టైల్. చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయించేసి కోర్టుకు తీసుకెళ్ళేసి తీసుకొచ్చేయడం సింపుల్ అది. కానీ వీళ్ళు సినిమాల్లో స్మగ్లర్లని టెర్రరిస్టులు పట్టుకోవడానికి వెళ్ళినట్టు గోడ దూకి లోపలికి వెళ్ళారంట. వెళ్ళి వాళ్ళతో వాళ్ళ మిసెస్ వాళ్ళ అమ్మగారు వాళ్ళతో దబాయించి వారెంట్ వీళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఎప్పుడు ఇస్తారు? ఫస్ట్ అరెస్ట్ అప్పుడు. అరెస్ట్ వారెంట్ ఉంటే నోటీస్ ఎందుకు? ఇంకా అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళాలి. రఘురామకృష్ణరాజు గారు ఇట్లా కంప్లైంట్ చేశారు ఈయన మీద కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. అది నువ్వు విచారించుకుని చెయ్యాలి తర్వాత. అందులో అంతకుముందు అతను కోర్టుకు వెళ్ళి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అక్కడ ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ లో ఐజీగానే ఉన్నాడు కాబట్టి ఆ స్థాయిలో అతనికి సెక్యూరిటీ అతనికి ఉంటది. హోంగార్డులు అబ్జెక్ట్ చేశారట దీనికి, మీరు ఎట్లా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ అమ్మకి నోటీస్ ఇచ్చి రూల్ ప్రకారం తీసుకొచ్చారు. బయలుదేరాక మనకు రూల్ ప్రకారం ఏంటి, దగ్గర ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. చేసి ఇదిగో సో కేసులో మేము తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఈ వారెంట్ చూపెట్టాలి మ్యాజిస్ట్రేట్ కోర్టు. అక్కడ అది అడిగింది కోర్టు, ఎఫ్ఐఆర్ ఏది, వారెంట్ ఏది, తర్వాతన దాన్ని ఏమంటారు కేసు డైరీ ఏది అని. వీళ్ళు అవి పట్టుకెళ్ళకపోవడం ఏంటి? వెళ్ళింది ఎస్పీ స్థాయి అధికారి, అవి పట్టుకెళ్ళకపోవడం ఏంటి? అయ్యేమీ లేవు అక్కడ, మరి అయ్యేం లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని అడిగింది కోర్టు. అడిగి వాస్తవంగా ఒకనొక దశలో వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు. తర్వాత వీళ్ళేదో అఫిడవిట్ వేసి అది చేసిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టారు. ఆయన్ని అరెస్ట్ కి అంగీకరించలేదు, రిమాండ్ కి అంగీకరించలేదు కోర్టు. దాంతో వచ్చేసారు. బీహార్ పోలీసులు అతని వెనకాల నిలబడ్డారు. ఇప్పుడు ఇదేమైందంటే 2 రాష్ట్రాల గొడవల కింద తయారు చేశారు. 2 రాష్ట్రాల పోలీసులు అక్కడ డీజీపీ సీరియస్ అయ్యాడు ఈ వ్యవహారం మీద. ఇది విచిత్రం ఏంటో తెలుసా? 2 రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు, ఇక్కడ తెలుగుదేశం, అక్కడ జేడీయూ. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే ఎలాగా అధికారులు ఫెయిల్యూరా, ప్రభుత్వం ఫెయిల్యూరా? అత్యుత్సాహం కాకుండా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి. ఇప్పుడు అతనికి నోటీస్ ఇస్తామంటే 2-3 సార్లు నోటీస్ ఇచ్చాం, రాలేదు. అది ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకోవాలి. అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తే అక్కడ ఆపేవాడు ఎవడు లేడు, ఆపే హక్కు కూడా ఉండదు. అవసరమైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. అక్కడ మిస్ అయ్యారు వీళ్ళు. సార్ నెక్స్ట్ ఎవరు అనేది అంటే ఆల్రెడీ ఈ కేసుకి సంబంధం లేదని కూడా చెప్పినట్టున్నారు. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను ఆయన్ని సునీల్ కుమార్ ని సస్పెండ్ చేసినప్పుడు వీళ్ళని ఏమన్నా విచారించే అవకాశం ఉంటుందా అదుపులో తీసుకొని? నోటీసు అప్పుడు ఏదో ఇస్తారన్నారు, విచారిస్తారన్నారు. సమస్య ఏంటంటే ఇదంతా కూడా ఒక వేగ్ ఎలిగేషన్ బేస్డ్ జరుగుతోంది తప్పించి ప్రూవ్ చేయడానికి లేదు. ఇట్లా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగిందండి, ఆయన కొట్టారా లేదా అన్నటువంటి దానికి సంబంధించిందే పెద్ద సమస్య. అక్కడ అసలు ఏది గుంటూరు డాక్టర్లు ఏమి లేదని చెప్పారు. అదే సందర్భంలో అక్కడేమో దాన్ని ఏమంటారు ఎయిర్ బ్రేక్స్ అని చెప్పారు. అక్కడ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు విట్నెస్ గా రారు, ఆ రిపోర్ట్ మాత్రమే ఆధారం. దాన్ని బేస్ చేసుకుంటే సుప్రీంకోర్టులోకి వెయ్యాలి కదా, ఎందుకు వేయట్లేదు అంటే సుప్రీంకోర్టు అప్పుడు కొట్టేయబోతుంటే విత్డ్రా చేసుకున్నారు.
ఇప్పుడు వచ్చేటప్పటికి సరే గవర్నమెంట్ మద్దతు ఉంది, ప్లస్ మనం కోరినట్టు జరుగుతుంది అన్న ఉద్దేశంతో చేశారు. వీళ్ళు ఎంక్వైరీలు చేశారు, చాలా మందిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ కూడా రాలా, చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా అంగీకరించబట్టినే కదా జైలుకి వచ్చారు. దాని ఆధారంగా తదుపరి విచారణ చెయ్యాలి. వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు దీంట్లో? జగన్ ఆర్డర్ మేరకు వీళ్ళు చేశారు అన్నటువంటిది, లేదా జగన్ కి వీడియో చూపించారు అన్నది, అది ఏమన్నా ఎవిడెన్స్ దొరికిందా? అది సమస్య. దొరుకుతుంది, కేసు అయితే ముందుకెళ్తుంది. రాజుగారు అనుకున్నది అయితే ఖచ్చితంగా సాధిస్తామని ఉన్నది ఆయనకి. ఆల్మోస్ట్ ఆ దగ్గరికి అయితే వచ్చారు. రైట్ చూద్దాం. నిజంగా రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అని నిరూపించే ప్రయత్నంలో ఇంకా సక్సెస్ అవ్వబోతున్నారు అధికారులు. నిజంగా నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు, నిజంగా ఈయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా, ఏం జరగబోతోంది చూద్దాం.